ఒకరోజు రాజసభలో ఒక పెద్ద ఆరోపణ వచ్చింది. ఒక ధనవంతుడు ముందుకు వచ్చి అన్నాడు, మహారాజా, నా బంగారం పోయింది. ఈ సేవకుడే దొంగ. ఆ సేవకుడు వణుకుతూ అన్నాడు, నేను కాదు మహారాజా, నేనేమీ చెయ్యలేదు. రాజు కోపంగా తెనాలిరామవైపు చూసి, నిజం బయటకు తీసుకో అన్నాడు. తెనాలి మాత్రం చిరునవ్వు నవ్వి ఒక అద్దం తీసుకొచ్చాడు. అతను అన్నాడు, ఈ అద్దం ముందు నిలబడి చూడండి. దొంగ అయితే ముఖం మారిపోతుంది. మొదట ధనవంతుడు ధైర్యంగా వెళ్ళి చూశాడు. ఏమీ మారలేదు. తర్వాత సేవకుడు వెళ్ళాడు. అతను భయంతో వణికిపోయాడు. ఆ క్షణంలో తెనాలి నవ్వాడు. మహారాజా, నిజమైన దొంగ తెలిసిపోయాడు అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. తెనాలి చెప్పాడు, నిజాయితీ ఉన్నవాడు భయపడడు. అబద్ధం చెప్పినవాడే తనకే భయపడతాడు. అప్పుడే ధనవంతుడు నిజం ఒప్పుకున్నాడు. నిజం ఎప్పుడూ భయపడదు, అబద్ధమే భయపడుతుంది. మీరు అయితే అద్దం ముందు నిలబడతారా?